ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో దాగి ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి దైవ త్రిత్వమును గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మరికొన్ని విషయాలు ఈ కొద్ది నిమిషాల్లో కొద్ది సమయంలో క్లుప్తముగా దేవుని వాక్యాన్ని త్రిత్వమును గురించి మనము ఆలోచన చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో దేవుని ఆత్మ దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగినట్లుగా 3 విషయాలు త్రిత్వమును గురించి ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం గమనించగలం. త్రిత్వమును గురించి మరి వ్యతిరేకముగా మాట్లాడుతున్నటువంటి నేటి రోజుల్లో భయంకరమైన దుర్బోధలు, అబద్ధపు బోధలు, దైవ త్రిత్వమును గురించి అవగాహన లేని మాటలు మరి చాలా మంది నోట, కొంతమంది నోట మనం వింటా ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో దేవుని ఆత్మ మరి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన విషయం. ఈ 2-3 వచనాల్లో 1వ వచనంలో కూడా మనం గమనిస్తే దేవుడు కనిపిస్తున్నాడు, కుమారుడైన దేవుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనకి వచనాల్లో కనిపిస్తున్నాడు. దయచేసి గమనించండి, ఈ 2-3 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మనకు ఇమిడి ఉన్నారు, కనిపిస్తున్నారు. వాక్యములో త్రిత్వము అనే మాట వ్రాయబడలేదు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వినండి, త్రిత్వము అనే మాట బైబిల్లో వ్రాయబడకపోయినప్పటికీ త్రిత్వము గురించిన భావం ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనకు కనిపిస్తూ ఉంది. ఆ భావం, ఆ వాక్యాలు మనం అర్థం చేసుకుంటే చాలు. దైవ త్రిత్వం గురించి చాలా విషయాలు దేవుని గ్రంథములో పొందుపరచబడ్డాయి. ఆ విషయాలు మనం గమనించాలి. దేవుడు పలికాడు, కుమారుడైన దేవుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు. ఈ 3వ వచనములో కలిగిన వెలుగు సూర్యుని నుండి కలిగిన వెలుగు కాదు. సూర్యుడు 4వ దినమున బయటపడ్డాడు. అప్పటిదాకా మేఘముల కింద, మేఘముల చాటున సూర్యుడు మరుగై ఉన్నాడు. దేవుడు తగిన సమయములో సూర్యుడిని బయటకు తీసుకొచ్చినప్పుడు సూర్యచంద్రులు కానీ నక్షత్రాలు కానీ దేవుడు తగిన సమయంలో బయటికి ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి కనిపించడం జరిగింది. ఒక విషయాన్ని దయచేసి గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములోనే సర్వ సృష్టి సృష్టించబడింది. అదొక అంశం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే సర్వ సృష్టి సృష్టించబడింది. 6 రోజుల్లో దేవుడు చేసినటువంటి సృష్టి అంతకు ముందు ఉన్నదాన్ని, పతనమైపోయిన సృష్టిని, పాడైపోయిన సృష్టిని దేవుడు మరలా నూతన పరిచాడు. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి 3వ వచనములో కలిగిన వెలుగు సూర్యుని నుండి కలిగిన వెలుగు కాదు.
సూర్యునికి వేరుగా దైవ గ్రంథములో మరి అనేక చోట్ల సూర్యునికి వేరుగా అనేక వెలుగులు మరి దేవుని గ్రంథములో మనం చూడగలం. ఆ మాటకు వస్తే దేవుడే వెలుగై ఉన్నాడు, ఆ విషయం మనకు తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో నేను లోకమునకు వెలుగు అన్నాడు. ఆ సంగతి అలా ఉంచగా 3వ వచనములో ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగిన వెలుగు సూర్యుని నుండి కలిగింది కాదు, అది దేవుని నుండి కలిగిన వెలుగు. అది దేవుని నుండి కలిగిన వెలుగు. ఆయన మహా వెలుగు, ఆయన గొప్ప వెలుగు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడు, వెలుగును కలగచేసిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తం సాధ్యం. కాబట్టి ఆయన వెలుగులో నుండి ఒక అణువును పాడైపోయిన పతనమైపోయిన అంధకార సృష్టి మీద ఒక వెలుగును, అనగా ఆయన వెలుగై ఉన్నాడు, ఒక అణువుని ఈ అంధకార సృష్టి మీదకి, పాడైపోయిన పతనమైపోయిన సృష్టి మీదకి వెలుగును పంపించి తన మహిమా ప్రభావాన్ని, దైవత్వాన్ని ఆయన బయలుపరచడం జరిగింది. 3వ వచనంలో కలిగినటువంటి వెలుగు సూర్యుని నుండి కలిగింది కాదు, సూర్యునికి వేరుగా వెలుగులున్నాయి. మచ్చులకు కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను, గమనించండి. పేతురు యోహానులు మరి ప్రభువుతో వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరపు కొండ మీద, మత్తయి సువార్తలో మరి 17వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన రూపాంతరపు కొండ మీద సూర్యుని వలె ప్రకాశించినట్టుగా వారు చూశారు. ప్రభు ప్రకాశించాడు. మరి అది సూర్యుడిని కలిగింది కాదు, ప్రభువు ప్రకాశించాడు. దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో కనువును అంధకార సృష్టిపైకి పంపించి వెలుగును కలగచేశాడు. 4వ దినమున వెలుగు వచ్చింది ఆదికాండం 1వ అధ్యాయంలో. కాబట్టి పౌలు సందర్భాన్ని కూడా మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయము 13వ వచనంలో పౌలు సందర్భంలో చెప్పబడిన మాట, సూర్యుని కంటే మహా తేజస్సు కలిగినటువంటి వెలుగును నేను చూశానని మరి పౌలు గారు అక్కడ తెలియచేస్తున్నాడు. సూర్యుని కంటే మహా తేజస్సు కలిగినటువంటి మరి వెలుగును నేను చూసినాను అని పౌలు గారు తెలియచేస్తున్నాడు. కాబట్టి సూర్యునికి వేరుగా వెలుగులున్నాయి. కాబట్టి ఆదికాండములో 1వ అధ్యాయము 3వ వచనములో కలిగిన వెలుగు సూర్యుని వెలుగు కాదు, దేవుడే వెలుగై ఉన్నాడు. తన వెలుగుల నుంచి ఒక అణువును భూమి మీదకి, పతనమైపోయిన పాడైపోయిన అంధకార సృష్టి మీదకి పంపించాడు. త్రిత్వం గురించి బైబిల్లో పలు చోట్ల మారుమ్రోగుతుంది, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. త్రిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఎవరైనా సరే వారు దుర్బోధ చేస్తున్నారు. అది అబద్ధపు బోధ, అది అపవాది బోధ అని మనము గుర్తిస్తే చాలు, నెమ్మదిగా ఉండగలం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు వెలుగు కమ్మని పలికగా వెలుగు కలిగాను. అంటే దేవుడు పలికాడు, తండ్రి అయిన దేవుడు పలికాడు, కుమారుడైన దేవుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు. ఇది మనము గమనించాలి. ఈ రోజుల్లో చాలా మంది, కొందరు, అందరు కాదండి, కొందరు, మాకు బాగా వాక్యం తెలుసు, బైబిల్ అంతా కూడా, దేవుని గ్రంథం అంతా కూడా అసలు మా ద్వారానే కలిగింది, దానికి మేమే రచయితలము, మాకు తెలిసినంత ప్రపంచంలో ఎవరికి తెలియదు అనేటటువంటి మాటలు మనకు వినబడతా ఉన్నాయి. ఈ మాటలు ఎలాంటివంటే, అంత మాత్రమే కాదు, వారు ఇతర సేవకులను, క్రైస్తవ లోకాన్ని, దేవుని నమ్మినటువంటి అమాయకులు కొందరిని చాలా విచిత్రంగా మరి అపహాసిస్తూ, చాలా అన్యాయంగా, ఘోరంగా మాట్లాడుతున్న మాటలు, అసలు వాళ్ళు మాట్లాడే మాటలు బైబిల్ భాషేనా? త్రిత్వము అనే మాట బైబిల్లో అతడు అనుకున్నట్టు కనిపించాలా? అట్లా అనుకుంటే వాక్యంలో ఉన్నట్టు చదువుకుంటూ వెళ్ళాలి. వాక్యం మీద మరి మనం ఏం మాట్లాడదు, మనం ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాం కదా. మనం మాట్లాడే ప్రతి మాట మరి బైబిల్లో ఉందా?
బైబిల్లో లేని, పరిశుద్ధ గ్రంథంలో లేని మాటలు మనం ఎన్నో మాట్లాడుతున్నాం. కామెంట్ కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతున్నాం. మరి మనం మాట్లాడే ప్రతి మాట బైబిల్ నీకు వ్రాతల్లో కనిపిస్తుందా? స్త్రీత్వం అనే మాటని కనిపించాలి, నువ్వు అనుకున్నట్టు కనిపించాలి. దానికి సంబంధించినటువంటి భావం, అర్థం, ఆ మర్మం దేవుని గ్రంథంలో చాలా చోట్ల ఉంది. స్త్రీత్వమును అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ సరిపోదు. అది ప్రభు యొక్క, దేవుని యొక్క హృదయానికి సంబంధించినటువంటి, అంతర్యానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి స్త్రీత్వము లేదనే మాటలు చాలా భయంకరమైన దుర్బోధ, అబద్ధపు బోధ. అంతకంటే దుర్బోధ, అబద్ధపు బోధ మరొకటి లేదని మనం గమనించాలి. కాబట్టి దయచేసి గమనించండి. కొంతమంది మరి ఇలా వాడికి వాడు వీడు అనే మాటలు భయంకరమైన, ఇది అసలు క్రైస్తత్వానికి తగిన మాటలేనా? అసలు బైబిల్ భాష అయిన వారు మాట్లాడేది వాడు వీడు, ఎవడికి తెలియదు, అట్లా ఇట్లనే మాటలు. ఇది దైవ సంబంధికులు మాట్లాడే భాష కాదు, అది సరైనది కాదు. ఒక దైవదేవుడు ఇలా అన్నాడు, వంకర టింకరగా ఎందుకు పుట్టావు అంటే సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అని అన్నాడంట. అంటే వంకర బుద్ధి, ఎక్కిరించే బుద్ధి వంకర బుద్ధి, అపహాస్యం చేసే బుద్ధి వంకర బుద్ధి, వంకర స్వభావం. నాకే తెలుసు అనే స్వనీతి, గర్వము సాతానికి సంబంధించింది, అపవాదికి సంబంధించింది. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు, కుమారుడైన దేవుడు కనిపిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడు అనే మాటను మనం గమనించాలి. దేవుళ్ళు కాదు. ఆయన ముగ్గురుగా కనిపిస్తాడు. అదే సమయంలో ఒక్కడిగా కూడా బహువచనంలో కనిపిస్తాడు, ఏకవచనంలో కనిపిస్తాడు. గమనించండి, కొన్ని అద్దం ముక్కలు, 10, 20 లేక 100 ముక్కలు, అద్దం ముక్కలు మన చుట్టూ పెట్టుకొని మధ్యలో కూర్చుంటే ఆ 100 అద్దం ముక్కలలో మనము 100 మందిగా కనిపిస్తాం. కూర్చున్నాడు ఒక్కడే, కానీ ప్రతిబింబం 100 మందిగా కనిపిస్తూ ఉంటాడు 100 ముక్కలలో, అద్దం ముక్కలలో. మరి ఆ 100 మంది వాళ్ళు 100 మంది కాదు కదా, ఒక్కడే కదా, ఒక్కడే అన్ని అద్దం ముక్కల్లో కనిపిస్తాడు. దైవత్రిత్వము లేదని చెప్పడానికి అసలు నీకు అర్థమైతే చెప్పాలి, నీకు అర్థం కాకపోతే ఊరుకోవాలి. కానీ దైవత్రిత్వము లేదు అని చెప్పడము, అసలు వాక్యం నీకు అర్థం కాక ఇతరులను కన్ఫ్యూజ్ చేయడము, ఇతరులకు పిచ్చి లేపడము, నీ పిచ్చి ఇతరులకు ఎక్కియడము అని దీని యొక్క భావం. కాబట్టి దయచేసి దేవుని పిల్లారా, సహోదరి సహోదరులారా, దైవత్రిత్వం గురించి బైబుల్ అంతా అడుగడుగున వ్రాయబడి ఉంది. మునుముందు ఆ విషయాలు మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఎవరో చెప్పిన మాటలు బట్టి మనం గాబరపడవలసిన పని లేదు. దైవత్రిత్వము ముమ్మాటిక సత్యం. ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను, గమనించండి. ఒక మానవునితో ఒకేసారి ఒక 10 మంది, 20 మంది, 100 మంది ఒకేసారి అందరూ మాట్లాడితే మానవుడు వినలేడు, మానవునికి ఆ సంగతి అర్థం కాదు. అరే మీరు 100 మంది, 20 మంది ఒకేసారి మాట్లాడితే నేను ఎలా సమాధానం చెప్తాను, నాకు ఎట్లా అర్థం అవుతుంది, మీరు ఒక్కరొక్కరు మాట్లాడండి అంటాడు మానవుడు కాబట్టి అట్లా అంటాడు. అదే దేవుడు అయితే 100 మంది ఒకేసారి మాట్లాడినా ఆయన జవాబిస్తాడు, 1000 మంది ఒకేసారి మాట్లాడినా జవాబిస్తాడు, లక్షల మంది, కోట్ల మంది, ప్రపంచ ప్రజలందరుగా కూడా ఒకేసారి మాట్లాడినా వారికి వివిధమైన రకరకాల సమస్యలు ఉంటాయి. అందరికి ఒకే సమస్య ఉండదు. ప్రతి ఒక్కరి సమస్యకు ఆయన జవాబిస్తాడు, పరిష్కారం చేస్తాడు. అందరి కాంప్లైంట్ ఒకేసారి ఆయన అంగీకరిస్తాడు. అందరి మాటలు, అందరి గొంతుకలు ఒకేసారి వింటాడు. ఆయన సర్వవ్యాపి, ఆయన అందరిలో ఉండేవాడు. హైదరాబాద్లో ఆయన కనిపిస్తాడు, బెంగళూరులో కూడా కనిపిస్తాడు. అరే నువ్వు హైదరాబాద్లో ఉంటే కదా బెంగళూరుకి ఎప్పుడు వచ్చినావు అంటే, ఆయన బెంగళూరులో కనిపిస్తాడు, మహారాష్ట్రలో కనిపిస్తాడు, బాంబేలో కనిపిస్తాడు, లండన్లో కనిపిస్తాడు, అమెరికాలో కనిపిస్తాడు, ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడైనా కనిపిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి అందరిలో వ్యాపించున్నాడు. ఆయన వేలల్లో కనిపించగలడు, లక్షల్లో కనిపించగలడు, కోట్లలో కనిపించగలడు. ఆయన త్రిత్వంలో కూడా కనిపించగలడు, అదే సమయంలో ఏకత్వంలో కూడా కనిపించగలడు. ఆ విషయాలు బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్నాయి. అక్కడొక్క వచనం ఏరుకొని ఇష్టమున్నట్టు వాక్యాన్ని అప్లై చేసుకొని
ఇష్టం ఉంటూ మాట్లాడము సరైంది కాదని ప్రభుపేట వినయ మనసుతో బ్రతిమాలు కొనుచున్నాను. దైవతత్వం ముమ్మాటికి దైవ గ్రంథములో మారుమవుతుంది. అందుకు సంబంధించిన భావము అలాంటి అర్థాలు బైబిల్ గ్రంథంలో దైవ గ్రంథంలో చాలా ఉన్నాయి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు. కాబట్టి ఒక్కొక్కటి మనము ధ్యానం చేస్తాం. ఈ మాటలు విన్నందుకు ప్రభుపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.